నమస్కారం. ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల కోసం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం అందుకునే సమయం వచ్చేసింది. సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ స్టెప్ చాలా ముఖ్యమైనది. అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. యొక్క స్టెప్ విజయవంతంగా దాటితే ఇక జాబ్ వచ్చినట్టే. అన్నింటికంటే ముందుగా రాత పరీక్షలో పాసైన అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంత దూరం వచ్చారంటేనే అది పెద్ద విజయం. అయితే ఉద్యోగ నియామక పత్రానికి అభ్యర్థులకు మధ్య ఇప్పుడు కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉందన్నమాట. ఆ చివరి అడ్డంకిని కూడా ఈజీగా ఎలా దాటాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక్క విషయం, ఈ స్టెప్ను అస్సలు తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రాత పరీక్షలో ఎంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే, ఇక్కడ డాక్యుమెంట్లలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా చేతికి వచ్చినట్టే వచ్చిన అవకాశం చేజారిపోవచ్చు. అందుకని ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయడం ముఖ్యం. సరే, ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం. అసలు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఫైనల్ స్టేజ్ ఉద్యోగాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తుందో, దాని ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది మరో రాత పరీక్ష కాదు. ఇక్కడ ప్రతిభను కాదు, అర్హతలను నిరూపించే డాక్యుమెంట్సే మాట్లాడతాయి. ఈ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయితే ఇక నెక్స్ట్ చేతికందేది జాయినింగ్ లెటర్ మాత్రమే. అందుకే ప్రతి ఒక్క డాక్యుమెంటు పక్కాగా ఉండటం చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం, టైం చాలా తక్కువుంది. ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరగబోతోంది. చూడండి, ఈ నెల చివరికల్లా వెరిఫికేషన్ పూర్తి చేసేయాలి. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1 నుంచే జాయినింగ్ లెటర్స్ ఇవ్వడానికి అధికారులు రెడీ అవుతున్నారు. సో అస్సలు ఆలస్యం చేయడానికి వీలేదన్నమాట. రైట్, ఇక రెండో సెక్షన్ వెరిఫికేషన్ కోసం రెడీ అవ్వడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? వచ్చిన రిజల్ట్ని బట్టి కరెక్ట్ ఫామ్ను సెలెక్ట్ చేసుకోవడం. ఇంతకీ ఆ ఫామ్స్ ఏంటో చూద్దాం పదండి. ఇది చాలా సింపుల్. 1 కంటే ఎక్కువ జిల్లాల్లో పోస్ట్ సెలెక్ట్ అయితే గనక ఫామ్ 1 ఫిల్ చేయాలి. అలా కాకుండా ఒకే జిల్లాలోనే పోస్ట్ను ఆప్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫామ్ 2 ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఇచ్చే విషయంలో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా జాగ్రత్తగా నింపాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ అయిన మూడో భాగానికొచ్చాం. అదే కావలసిన సర్టిఫికెట్ల లిస్ట్. ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా మిస్ కాకూడదంటే ఈ చెక్ లిస్ట్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మొత్తం మీద చూస్తే దాదాపుగా ఒక 14 రకాల కీలకమైన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాల్సుంటుంది. అరే 14గా అని కంగారుపడాల్సిన అవసరం లేదు. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్ వచ్చేవి అకాడమిక్ ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్. అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు, మార్క్స్ మెమోలు అన్నీ రెడీగా పెట్టుకోవాలి. వీటితో పాటే అప్లై చేసిన పోస్టుకు అవసరమైన టైపింగ్ లేదా కంప్యూటర్ సర్టిఫికేట్ లాంటివి ఉంటే వాటిని కూడా అస్సలు మర్చిపోకూడదు. నెక్స్ట్ ఐడెంటిటీ ఇంకా డొమిసైల్ ప్రూఫ్స్. అంటే లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసే స్టడీ సర్టిఫికేట్లు చాలా ముఖ్యం. ఒకవేళ అవి లేకపోతే కనీసం తహసీల్దార్ ఇచ్చిన లోకల్ సర్టిఫికేట్ అయినా సరే ఉండాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఆధార్ కార్డ్, దాంతోపాటు ఒక కాపీ కూడా కంపల్సరీ. ఇక మూడో కేటగిరీ రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించినవి. తమ కేటగిరీని బట్టి లేటెస్ట్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. బీసీ కేటగిరీలో జాబ్ వచ్చిన ఓబీసీ అభ్యర్థులుంటారు కదా, వాళ్ళు తప్పనిసరిగా లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా పీహెచ్ అభ్యర్థులు కూడా వాళ్ల లేటెస్ట్ సర్టిఫికెట్లను రెడీ చేసుకోవాలి. రైట్, సర్టిఫికెట్లన్నీ గ్యాదర్ చేశాక పని అయిపోయినట్టు కాదు. ఇప్పుడు 4వ సెక్షన్లో ఈ డాక్యుమెంట్స్ని ఎలా సెట్స్గా అరేంజ్ చెయ్యాలో, ఎన్ని కాపీలు కావాలో చూద్దాం. ఫైల్ ప్రిపరేషన్ పక్కాగా ఉండాలంటే ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఒక ఫైల్లో నీట్గా పెట్టాలి. స్టెప్ 2, ప్రతి డాక్యుమెంట్కి 5 జిరాక్స్ కాపీలు తీయించి మొత్తం 5 సెట్లు రెడీ చేయాలి. స్టెప్ 3, ఈ 5 జిరాక్స్ సెట్లపైన గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి. అండ్ ఫైనలీ స్టెప్ 4, వీటన్నిటికీ 6 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయాలి. అసలు ఈ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరు అని కంగారు పడాల్సిన పనిలేదు. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ హైస్కూల్ హెడ్ మాస్టర్, గవర్నమెంట్ డాక్టర్, ఎంఆర్ఓ లాంటి అధికారులుంటారు కదా, వాళ్లే. వాళ్ల దగ్గరికి వెళ్ళి జిరాక్స్ కాపీల మీద వాళ్ల సంతకం, ఆఫీస్ సీల్ వేయించుకుంటే సరిపోతుంది. అంతే. ఓకే, ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఈ టైంలో ఉండే టెన్షన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు నెక్స్ట్ ఏంటి అనే దానిపై కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఇప్పుడు చూద్దాం.
ఒకవేళ మార్కులు కొంచెం తక్కువ వచ్చాయని ఎవరైనా ఆందోళన పడుతుంటే అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో అంటే 2022 రిక్రూట్మెంట్లో కూడా సెకండ్, థర్డ్ లిస్టులు రిలీజయ్యాయి. కాబట్టి ఈసారి కూడా అలాంటి అవకాశం ఉండొచ్చు. హోప్స్ వదులుకోవద్దు. ఇక అందరూ చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఒకటి ఉంది. వెరిఫికేషన్ కోసం ఇంట్లోంచి బయలుదేరే ముందు ఒక్కసారి రెడీ చేసుకున్న ఫైలును, అఫీషియల్ చెక్లిస్ట్ను పక్కపక్కన పెట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మళ్ళీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ ఒక్క చిన్న జాగ్రత్త లాస్ట్ మినిట్లో వచ్చే పెద్ద పెద్ద టెన్షన్స్ను దూరం చేస్తుంది. ఈ ఫైనల్ స్టెప్ను ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా పూర్తి చేస్తే కొత్త కెరియర్లోకి అంత స్మూత్గా అడుగుపెట్టొచ్చు. ఈ సమాచారం ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్న అభ్యర్థులందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.